నవంబర్ 30 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకులాల బాట కార్యక్రమం వెల్లడించిన కేటీఆర్. స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి నారా లోకేష్ భేటీ. స్కిల్ సైన్స్ నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉండాలని ఆదేశం. కేటీఆర్ నిర్మల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మంత్రి సీతక్క. ఇథనాల్ ఫ్యాక్టరీ మంటలు కాంగ్రెస్ నేతలకు తలసాని సవాల్. ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మండిపాటు. స్కిల్ సెన్సెస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సెస్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్కిల్ సైన్సెస్ స్కిల్ డెవలప్మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. అసైన్మెంట్ చేయకుండా కేవలం సెన్సెస్ వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రీ అసెస్మెంట్ కూడా వేగంగా పూర్తి చేయాలని అన్నారు. సైన్సెస్ తో పాటుగా యువత విద్యార్థుల అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా ఇంటిగ్రేట్ చేయాలని, దీనివల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు. బేసిక్ అసైన్మెంట్ చేయడానికి ఇన్ఫోసిస్ సంస్థ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. ఎన్యుమరేషన్ సమయంలో ఇళ్ల వద్ద అందుబాటులో లేని వారు యాప్ ద్వారా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వారు తెలియజేశారు. సైన్సెస్ పూర్తయిన తర్వాత జైపాల్ సంస్థ ద్వారా ఎనాలిటిక్స్ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పాలసీకి లోబడి అమరావతిలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కూడా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో స్కిల్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ జి గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జి అనిల్ కుమార్, కె రఘు, అసిస్టెంట్ మేనేజర్ మోహన్ ఇమ్మని తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు పరిశీలిస్తారు. గురుకుల పాఠశాల విద్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. 11 నెలల్లో 52 మంది విద్యార్థులు మృతి చెందారని, ఇందులో 38 మంది ఫుడ్ పాయిజన్ సంఘటన ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలన గాలికి వదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ఈ ముఖ్యమంత్రి విద్యార్థులను పొట్టున పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి కనీస విద్యాశాఖ మంత్రి లేడన్నారు. అయినా సీఎం ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోవడం లేదని ఎద్దేవా చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 5 సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ వేస్తున్నట్లు తెలిపారు. గురుకులాలను పరిశీలించి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఈ అంశాలను తాము అసెంబ్లీలో లేవనెత్తుతామన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని మీడియాతో మాట్లాడారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంలో నా కుమారుడికి సంబంధం ఉందని పీసీసీ అధ్యక్షుడు మంత్రి సీతక్క ఆరోపణ చేశారు. ఇథనాల్ కంపెనీతో మా కుటుంబానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ వద్దని అక్కడి గ్రామస్తులు ధర్నాలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలి. రాజమండ్రి దగ్గర ఒక డిస్టిలరీస్ కంపెనీలో 8 మంది డైరెక్టర్లో ఒకరిగా నా కుమారుడు ఉన్నారు. 2016లోనే డిస్టిలరీస్ కంపెనీ డైరెక్టర్ గాను నా కుమారుడు రాజీనామా చేశాడు. ఆ పేపర్లను పట్టుకుని మాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నా కుటుంబానికి చెందిన కంపెనీ అని నిరూపిస్తే మీకే
కంపెనీ రాసిస్తాను. బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దిలావల్పూర్ గ్రామ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఇథనాల్ కంపెనీకి గత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. ఇథనాల్ కంపెనీ పర్మిషన్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. లగచర్లలో కేటీఆర్ కుట్ర చేశారని ప్రభుత్వం ఆరోపణ చేసింది. రాష్ట్రంలో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు ఉన్నారంటూ కామెంట్స్ చేశారు. చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది. మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో మళ్ళీ నిస్సిగ్గుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ఇంత చిల్లర రాజకీయాలు, ఇంత కుళ్ళు రాజకీయాలు అవసరమా? మీరు నిజంగా మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉన్నోళ్ళైతే, అంత గొప్పగా ఆలోచించే వాళ్ళైతే మరి మీరు ఎందుకు ఇచ్చిరు ఇవన్నీ పర్మిషన్లు? కాబట్టి ఇవాళ తప్పు చేసింది మీరు, రెచ్చగొట్టేది మీరు, మేము ప్రజల భూములు గుంజుకుంటున్నామని చెప్పేది మీరు. ఇవాళ మేము ఎక్కడైనా పోతే గ్రామ సభలు పెడుతున్నాం. ఎక్కడైనా కూడా కొన్ని కంపెనీలు అవసరము, అది ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. గ్రామ సభలు పెడితే కూడా ప్రజలు ఎక్కడ అంగీకరిస్తారో అని కొంతమంది వాళ్ళ మనుషులను పెట్టి రెచ్చగొట్టి కలెక్టర్లను దాడులు చేయడం, అధికారులను నిర్బంధించడం, ఈ రకమైనటువంటి కుట్రకు తెరలేపేది నువ్వే. నీకు ఇష్టం ఉన్న కాడ పర్మిషన్లు అన్నాడు, విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చిన వితౌట్ గ్రామ సభ. ఏం అధికారం ఉంది? అంత బంధుత్వం ఎందుకు ఉంది? సాక్షాత్ నీ మంత్రి కొడుకు ఇందులో డైరెక్టర్. ఇథనాల్ కంపెనీలో నిర్మల్లో జరిగినటువంటి నిన్న సంబంధించిన దానిలో వాళ్ళు డైరెక్టర్లు. 100 సార్లు ప్రచారం చేస్తే రైట్ అనుకున్నారంటే ఇప్పుడు అందరు ఉన్నారుగా, కాసేపు తప్పు మీరు చేసినటువంటి తప్పు బయటికి ప్రచారం అవుతుందేమో, కానీ వాస్తవాలు నిజాలు నిలకడగైనా బయటకు వస్తాయి. కాబట్టి ముందు కేటీఆర్, నువ్వు దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే ఫస్ట్ నువ్వు దిలావర్పూర్ రా, నిర్మల్ కాడికి రా, నేను కూడా వస్తా, మీరు కూడా రండి. అది ఎవరు ఇచ్చారు దీనికి? ఇలాంటి పర్మిషన్లు ప్రజల ఒపీనియన్ లేకుండా, ప్రజల అనుమతి లేకుండా ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రో ఒక్కసారి మాట్లాడాలి. దాన్ని సమన్వయం చేసింది కేటీఆర్. ఇక్కడ రాష్ట్రంలో అన్ని సంతకాలు పెట్టి సంపూర్ణమైనటువంటి పొల్యూషన్తో సహా అన్ని పర్మిషన్లు ఇచ్చింది. మరి ఆనాటి బీఆర్ఎస్ కేసీఆర్ సంతకంతో. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో స్థానిక దళిత అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహాన్ని బుధవారం మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వసతి గృహంలో పలు రకాల రిజిస్టర్స్ ను పరిశీలించారు. మొత్తం విద్యార్థులు, సిబ్బంది సంఖ్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై పలు రకాల డేటా తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత డేటాను ఆన్లైన్లో పొందుపరుస్తున్నట్లు ఆయన వివరించారు. వసతి గృహ విద్యార్థుల సంఖ్య, మెను ప్రకారం భోజనం, పరిశుభ్రత, ఇతర వివరాలను పొందుపరుస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతకుముందు వసతి గృహంలో స్టోర్ రూమ్ లో సరుకులు, వంటగదితో పాటుగా బాత్రూంలను కూడా పరిశీలించి పలు సూచన చేశారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని వసతి గృహ సంక్షేమాధికారి రాజుకు సూచించారు. అనంతరం మందులు అందుబాటులో ఉన్నాయా అని హెచ్డబ్ల్యూను అడిగి ప్రభుత్వ ఆసుపత్రి మందులను మాత్రమే వాడాలని సూచించారు. అంటువ్యాధులు రాకుండా పరిశుభ్రత కోసం విద్యార్థులకు శానిటైజర్లను కూడా అందుబాటులో ఉంచాలన్నారు. మెను పట్టిక పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. ఈ ఆకస్మిక తనిఖీలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ వేణ, హెచ్డబ్ల్యూఓ రాజు, హాస్టల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు. మా సార్ వచ్చింది, డిప్యూటీ డైరెక్టర్, ప్రైవేట్ డైరెక్టర్. నిన్న వచ్చింది. ఇక్కడ మన మంచిగా మా హెడ్ ఆఫీస్, మా డివిజన్ ఆఫీస్ ఆయన మంత్లీ చెక్ చేసుకుంటూ ప్రైవేట్ తీసుకోండి. గవర్నమెంట్ ఆనందించిన వాటి గవర్నమెంట్ టాబ్లెట్ వేసుకుంటాం. మేము సాటర్డే అయినా తెచ్చుకుంటాం, అన్ని అప్లై తెచ్చుకుంటాం. 500
ఇది ఇడ్లీ రవ్వ. ఇది కందిపప్పు సార్. చంద్రబాబు ఇస్తున్నాడుగా ఇప్పుడు మంచిగా ఉంది. చంద్రబాబు బాగా ఇస్తారు. ఫుల్ బట్టి ముట్టున్నాడు. లేదు మంచిగా ఇస్తారు. మీకు మంచిగా వాళ్ళకి చేస్తే మళ్ళీ మంచిగా వచ్చింది. అదే మన చేసినాడు కదా. అది రాగి జావ, రాగి పౌడర్, ఇవన్నీ చేయాలి. ఈ పల్లీలు ఇది బయట కదా జాలి లేదు సార్. ఓకే పొడగొట్టిరా కొంచెం కొంచెం వాడాలా సొంతం వస్తుంది. గంటకు 25 గంటకు 25 లీటర్స్. ఇవి మీరు చేస్తారా? నేనే చేస్తాను. మీరు చేస్తారు. ఇవి ఓపెన్ చేసి చేసి మళ్ళీ వేరే పెట్టేస్తాను. గవర్నమెంట్ పెద్ద ఇచ్చింది సార్. ఆ పెద్ద అన్ని ఖరాబ్ అవుతుంది. రిపేర్ వంట చేసాం మరి వేద్దాం. ఇది ఓన్లీ సార్ ఓపెన్ చేస్తారా? వాడేసేటప్పుడు ఇంకా ఓపెన్ చేయకుండా ఇక సరేనా డైలీ ఇచ్చేది సార్. వాటర్ కానీ తాగే వాటర్ ఇవి వంటలు యూజ్ చేస్తారు సార్. మిల్లు వాటర్ బోర్ వాటరు సాంబార్లో కొంచెం చింతపండు మంచిగా మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడవక ముందే 68,000 కోట్లు అప్పులు తెచ్చారని ఆయన దుయ్యబట్టారు. బీసీలకు సమున్నత స్థానం ఇచ్చిన ఘనత గత ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వైసీపీ నేతలు ఘనంగా నివాళులర్పించారు. గడిచిన 5 ఏళ్లలో విద్యుత్కు సంబంధించి అదాని సంస్థతో తాము ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిక్కితో మాత్రమే తాను ఒప్పందం చేసుకున్నామని గుడివాడ అమర్నాథ్ మరోమారు స్పష్టం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. వారు వెనుకబడినటువంటి తరగతుల వరకు, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి, ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అది స్ఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించేటువంటి మార్గం, వారి ఆశయాలు, వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో, రాష్ట్రంలో అసలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి, ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తూ ఉన్నారు, ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. 56 బీసీ కార్పొరేషన్, దాదాపు 139 బీసీ కులాలకు సంబంధించి 56 బీసీ కార్పొరేషన్స్ని, వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ని ఏర్పాటు చేసి వారికి తగినటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అది కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ, లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ, లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో కానీ, లేదా గడిచినటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులుగా కానీ, లేదా శాసనసభ అభ్యర్థులుగా కానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు, ఇక ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. రీసెంట్గా 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా బీసీలకి, ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా, ఏ పార్టీ కూడా చేయలేదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా
ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి, గడిచినటువంటి 6 నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తాం, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాం, రాష్ట్రానికి సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సంపద సృష్టిస్తుందో మీరు అందరూ కూడా చూశారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు తీసేశారో చూసాం. మంగళవారం వస్తే చాలు, మంగళవారం విశాఖపట్నంలో బలహీన వర్గ అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కొనియాడారు. సమాజ స్థాపనకు పాటుపడడంతో పాటుగా పేదలకు అన్ని విధాలుగా అండగా నిలిచారని పేర్కొన్నారు. గురువారం పూలే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక నవరోజు రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమాజానికి పూలు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని అంతటి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సమాజ స్థాపనకు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. బీసీ ప్రాధాన్యత ఇస్తుంది. ఒక్కసారి మీ పరిశీలన చేసుకుని దృష్టిలో పెట్టండి. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ₹1,00,000 నెలకి మనం రెంట్ ఇస్తున్నాం సార్. కనీసం మన ఇక్కడ బ్యాక్ లైట్ వస్తుంది. ఇక్కడికి రా సునీల్. విశాఖ నగర ప్రాంతాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఎంవి ప్రణవ్ గోపాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు కార్యక్రమంలో పాల్గొని గోపాల్ కు శుభాకాంక్షలు అందించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కు గోపాల్ కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నా ప్రాణ సమానమైన మీడియా మిత్రులు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పురంధేశ్వర్ గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కూటమి పార్టీ కుటుంబ సభ్యులు, టీఎన్ఎస్ఎఫ్ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఈరోజు విఎంఆర్డిఏ చైర్మన్గా నాకు అవకాశం రావడం, అదేవిధంగా అత్యంత చిన్న వయసు, గత 5 సంవత్సరాల్లో ప్రజా జీవితంలో అనేక పోరాటాలు చేశాను. గత ప్రభుత్వం మీద, ప్రజలు పడే ఇబ్బంది మీద నాకు అవగాహన ఉంది. యువతీ యువకుల సమస్య మీద అనేక పోరాటాలు చేశాను. గత 5 సంవత్సరాలు దాదాపు 2009 నుంచి మీడియా ప్రతినిధులందరూ కూడా అడుగడుగున నన్ను ప్రోత్సహిస్తూ ఈరోజు నేను ఈ కుర్చీలో కూర్చున్నాడు కారణం మీడియా మిత్రులే. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం పిలిపించినా కూడా ప్రతి ఒక్కరు కూడా వెంటనే స్పందిస్తూ గత ప్రభుత్వంలో ఏవైతే అన్యాయాలు జరిగాయో ప్రతి దాని మీద ప్రశ్నిస్తే ప్రతిదీ కూడా మీడియాలో చూపిస్తూ నాకు అనేక విధాలుగా ప్రోత్సహిస్తూ ఈరోజు విఎంఆర్డిఏ చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్నంటే కారణం మీడియా మిత్రులు కాబట్టి. సో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతున్న ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క చిట్ చాట్ పెట్టడం జరిగింది. విఎంఆర్డిఏ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా దయచేసి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను నిత్యం అందుబాటులో ఉంటాను. ప్రతి సోమవారం కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తున్నాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా కూడా, మీ దృష్టిలో సమస్యలు వచ్చినా కూడా తప్పనిసరిగా నా దృష్టిలో పెట్టచ్చు. మన యంగ్ ఇన్వైట్ కమిషనర్ గారు కూడా చాలా సహకరిస్తున్నారు. ఏ సమస్యలు చెప్పినా కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ
అది జేసీ గారు కూడా వెంటనే రెక్టిఫై చేస్తూ విఎంఆర్డీ అధికారులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు కాబట్టి సో దయచేసి ఏ సమస్యలు ఉన్న విఎంఆర్డీ పరిధిలో తప్పనిసరిగా నా దృష్టికి తండి నేను అందుబాటులో ఉంటాను మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఒకసారి గోండా అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో విష వాయువులు లీక్ అయిన సంస్థను పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ పరిశీలించారు. 1-2 ప్రమాదాలు జరిగితే ప్రమాదవశాత్తు జరిగాయనుకోవచ్చు, కానీ పదే ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని పంచకర్ల రమేష్ హెచ్చరించారు. మరోవైపు ప్రమాదం జరిగిన ఫార్మా సంస్థలు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈరోజు మధ్యాహ్నం పరిశీలించనున్నారు. మీరు రకరకాల అపోహలు సృష్టించడం దేనికి? కొత్త ప్రభుత్వం, ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే ప్రభుత్వం, ఎన్నో ఇంకా రావాలి కంపెనీలని మేము ఒక విధమైన పాజిటివ్ దృక్పథంతో వెళ్తుంటే దాన్ని దయచేసి చేతకంతనంగా తీసుకోవద్దండి. ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది. అలానే సేఫ్టీ మెథడ్స్ మీద తీసుకోకపోతే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తి కూడా లేదు. అది ముఖ్యమంత్రి గారు అందరికీ చెప్పమన్నారని కూడా తెలియజేస్తూ, మరి చనిపోయిన వాళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంటారు. కలెక్టర్ గారు ఇప్పుడు ఇక్కడి నుంచి కలెక్టర్ గారితో నేను మీటింగ్ వెళ్తున్నాను. మధ్యాహ్నం లోపు ఒక నిర్ణయం తీసుకుని అది కూడా శ్రీకాకుళం జిల్లా వైకాపా నేత ధర్మాన కృష్ణదాస్ పిఏ మురళి ఇంట్లో ఏసీబీ సోదాలు. కృష్ణదాస్ కి గత 5 ఏళ్లుగా ప్రభుత్వ పిఏగా చేసిన మురళికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో కోటబొమ్మాలి మండలం దంత గ్రామం బుడితి లింగనాయుడుపేట విశాఖపట్నంలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు.